హాయ్ అండి, నమస్తే. ఈరోజు సేమియా ఉప్మాని ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. దానికోసం ముందుగా స్టవ్ మీద కడాయిని పెట్టుకుని అందులో 1 టీ స్పూన్ నెయ్యిని వేసుకుని ఇప్పుడు 1 కప్పు వరకు సేమియాని వేసి మంటను మీడియం టు లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రై అయిన సేమియాని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అదే కడాయిలో 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక కొంచెం జీడిపప్పు, 1 టీ స్పూన్ వరకు శనగపప్పు, 1 టీ స్పూన్ మినపప్పు, హాఫ్ టీ స్పూన్ ఆవాలు, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసి పోపును ఫ్రై అవనివ్వాలి. పోపు బాగా ఫ్రై అయిన తర్వాత 1 టీ స్పూన్ వరకు అల్లాన్ని తరిగి వేసి 3-4 పచ్చిమిర్చిని ముక్కల్లా కట్ చేసి వేసి, ఒక పెద్ద సైజు ఉల్లిపాయని చీలికల్లా కట్ చేసి వేసి, అలాగే ఒక మీడియం సైజ్ టొమాటోని కూడా ముక్కల్లా కట్ చేసి వేసి ఫ్రై చేసుకోవాలి. అలాగే కొంచెం కరివేపాకును కూడా వేసి ఫ్రై అవనివ్వాలి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత 1 కప్పు సేమియాకి 1.5 కప్పుల వాటర్ని వేసి రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకుని బాగా కలుపుకొని మూత పెట్టి నీళ్ళను మరగనివ్వాలి. ఇప్పుడు ఎసరు మరిగేటప్పుడు మనం ఫ్రై చేసుకున్న సేమియాని వేసి మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచి దగ్గర పడేంత వరకు కుక్ చేసుకోవాలి. చూసారు కదా, ఉప్మా ఇలా పొడి పొడిలాడుతూ రెడీ అయిపోయాక స్టవ్ ఆఫ్ చేసుకోవడం.